నకిలీ సుగంధ ద్రవ్యాలను అలాగే తయారు చేస్తున్న సంస్థలను కూడా మొత్తము సీజ్ చేయడం జరిగింది. మరి హెచ్ ఫాస్ట్ డిపార్ట్మెంట్ మనతో పాటు హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారీ తనిఖీలు జరిగాయి, భారీ స్కామ్ జరిగింది. ఎలా పట్టుకున్నారు, అసలు ఎలా సీజ్ చేయగలిగారు, ఎంత క్వాంటిటీ పట్టుకున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాము. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కాబట్టి ఖచ్చితంగా. సార్ నమస్తే సార్. ముందుగా సార్ ఇక్కడ అంటే సుగంధ ద్రవ్యాలు, అవి నకిలీ సుగంధ ద్రవ్యాలు అంటున్నారు. ఇప్పటివరకు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఇటు మనకి బిర్యానీలలో లేదా మాంసాహారాలలో మొత్తం కూడా తనిఖీలు చేపట్టి వీటినన్నిటిని కూడా కుళ్ళిపోయిన పదార్థాలను గుర్తించడం జరిగింది. చివరికి సుగంధ ద్రవ్యాలలో కూడా ఇప్పుడు కల్తీ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఎలా గెస్ చేశారు? సో మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్ ఫాస్ట్ వింగ్ గత కొన్ని డేస్ నుంచి ఈ స్పైసెస్ మసాలా బిజినెస్ పైన కూడా వర్కౌట్ చేశారు. అని ఒక విశ్వసనీయ సమాచారం పైన మేము ఆల్మోస్ట్ 12 మల్టిపల్ గోడౌన్స్ పైన రేడ్ చేయడం జరిగింది. ఈ ఆల్ 12 గోడౌన్స్ ఇది మసాలా ప్రాసెసింగ్ యూనిట్స్ అది. సో ఇప్పటివరకు మన హెచ్ ఫాస్ట్ నుంచి లాస్ట్ 4 మంత్లో మేము చాలా ఫుడ్ అడల్ట్రేషన్ కేసెస్ బుక్ చేశాము, చాలా అడల్ట్రేటెడ్ మటీరియల్ కూడా సీజ్ చేశాము. బట్ దీంట్లో మెయిన్ వైలేషన్స్ అంటే వాళ్ళు ఆక్వా క్వాంటిటీలో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నారు. అది ఫుడ్ కలర్ 100 ppm వరకు కొన్ని ఫుడ్ ఐటమ్స్లో లైక్ బేకరీ, బిస్కెట్స్, స్వీట్స్ ఐటమ్స్లో అలౌడ్ ఉంది. సో అది వేరే ఐటమ్స్లో యూజ్ చేస్తున్నారు, ఆక్వా క్వాంటిటీలో యూజ్ చేస్తున్నారు. అదే చాలా కేసెస్ బుక్ చేశాము. బట్ ఈ పర్టికులర్ కేసులో చాలా భయంకర విషయం బయటకి పడింది. ఈ మసాలాలో వాళ్ళు ఫుడ్ కలర్ కాకుండా ఇది ఇండస్ట్రియల్ క్లాత్ ఫ్యాబ్రిక్ డై దీంట్లో యూజ్ చేస్తున్నారు. ఇది చాలా హార్మ్ఫుల్ డై ఉంది. అది ఈ డై ఈ కలర్లో హెవీ మెటల్స్ లైక్ మర్క్యూరీ, లేడ్, క్యాడ్మియం, అమోనియా లాగా హెవీ మెటల్స్ కూడా ఉన్నాయి. సో ఈ కలర్ ఈ మస్టర్డ్ సీడ్స్లో, తర్వాత జీరా, షహాజీరా, లవంగ్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఈ కలర్తో పాటు దీనికి షైనింగ్ రావడానికి వాళ్ళు టాల్కమ్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నారు, తర్వాత ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నారు. సో ఇది చాలా భయంకర విషయం ఈ 3 కేసులో బయటకి వచ్చింది అది. సో దీంట్లో ఆల్మోస్ట్ మేము 12 గోడౌన్ నుంచి 25 టన్ వరకు ఈ మసాలా ఐటమ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ అన్ని కల్ప్రిట్స్ పైన సీరియస్గా కేసు కూడా పెట్టడం జరిగింది. రెగ్యులర్గా మేము ఫుడ్ అడల్ట్రేషన్ కింద, చీటింగ్ కింద కేసు బుక్ చేశాము. బట్ ఈ పర్టికులర్ కేసులో మేము కొంచెం సీరియస్గా సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ ఇలాగా సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ హార్మ్ఫుల్ కెమికల్ తిని తర్వాత ఈ మన మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కావచ్చు, తర్వాత స్టమక్ అప్సెట్ కావచ్చు, లాంగ్ రన్లో క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనిపైన సీరియస్గా యాక్షన్ చేయడం జరిగింది. ఈ అన్ని మొత్తం మటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు సార్ వీళ్ళందరినీ కూడా? ఎంత క్వాంటిటీ తీసుకున్నారు? సో ఈ టోటల్ 12 గోడౌన్ నుంచి ఆల్మోస్ట్ 25 టన్ వరకు ఆల్రెడీ మిక్స్డ్ కలర్ మిక్స్ ఐటమ్స్ మనకి దొరికింది. ప్లస్ 60+ టన్ రా మటీరియల్ కూడా అక్కడ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఈ అందరూ ఈ రెగ్యులర్గా కొన్ని డేస్ నుంచి ఈ కలర్ మిక్స్ చేయడం, తర్వాత ఈ టాల్కమ్ పౌడర్ మిక్స్ చేయడం అది రెగ్యులర్గా నడుస్తుంది. అది ఈ చాలా బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. అది మొత్తం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వాళ్ళే సప్లై చేస్తున్నారు. సో అది కూడా మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇక్కడ సప్లై చేశారు, ఏ రాష్ట్రంలో సప్లై చేస్తున్నారు అది కూడా మన ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా మేము కలెక్ట్ చేస్తాము. అని మటీరియల్ మార్కెట్లో ఉంది, అది రీకాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో అది రీకాల్ కూడా చేస్తాము. అంటే ఇప్పుడు బేగం బజార్లో అదుపులోకి తీసుకున్నారు అంటే? బేగం బజార్లో ప్లస్ అదర్ ప్రాంతంలో కూడా, అదర్ సిటీలో కూడా వాళ్ళు సప్లై చేశారు, అదర్ రాష్ట్రంలో కూడా సప్లై చేశారు. ఎందుకంటే వాళ్ళ B2B బిజినెస్ టు బిజినెస్. సో బల్క్ క్వాంటిటీలో వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి అన్ని విలేజ్ వరకు అది పెనిట్రేట్ అవుతుంది. అది విలేజ్ వరకు సేమ్ మటీరియల్ పోతుంది అది. సో అన్ని మొత్తం మన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ సప్లై చేశారు. అన్ని మొత్తం మటీరియల్ పాసిబుల్ ఉంటే అది మళ్ళీ రిటర్న్ పిలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా చేస్తాము. అంటే ఈ వేస్టేజ్ మొత్తము ద్రవ్యాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు సార్? సో ఈ కలర్, డై కలర్ ఇవన్నీ మొత్తం మార్కెట్లో కూడా దొరుకుతుంది అది. సో ఈ మార్కెట్లో ఫ్యాబ్రిక్ డై ఇది లీగల్గా అవైలబుల్ ఉంది. బట్ ఈ ఫ్యాబ్రిక్ టెక్స్టైల్ బిజినెస్ కోసం ఉంది, ఫుడ్ బిజినెస్ కోసం లేదు. బట్ ఈ పర్సన్ చీటింగ్ చేసి వాళ్ళు ఈ ఫుడ్ ఐటెంలో మిక్స్ చేస్తున్నారు. సో అదే కూడా మటీరియల్ ఇక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, ఏ చెప్పి అక్కడ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, అది కూడా మన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో కలెక్ట్ చేస్తాము. మొత్తం కూడా డీటెయిల్. అయితే ఈ కేసుకి సంబంధించి కూడా ఎంతమందిని అరెస్ట్ చేశారు?
ఇప్పటివరకు 3 మెంబర్స్కి అరెస్ట్ చేశాము. ఇంకా ఫర్దర్ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది కూడా ప్రాపర్గా వెరిఫై చేసి ఫర్దర్గా కూడా మిగతా వాళ్ళకి కూడా అరెస్ట్ చేస్తాము. ఈ గోదాంకి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ తెలంగాణ వాళ్ళ, ఇతర రాష్ట్రాల వాళ్ళ? మన లోకల్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ సిటీ వాళ్ళు ఉన్నారు, ఆల్ ఓనర్స్ అండ్ అక్కడ ఈ చేసి వాళ్ళు అడల్టరేషన్ చేసి వాళ్ళు అందరూ లోకల్ మన తెలంగాణ హైదరాబాద్ నుంచి ఉన్నారు. ఈ సుగంధ ద్రవ్యాలు పబ్లిక్ చాలా వరకు కూడా చాలామంది అవి వాడుతూ ఉంటారు, ప్రతి ఇంట్లో వాడుతూ ఉంటారు. ఇది ఒరిజినలా లేకపోతే నకిలీనా అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి? సో మేము నిన్న ప్రెస్ మీట్లో కూడా మన సిపి సార్ కూడా చూపించేశారు అది ఈ డెమో కొనికి ఎట్లా ఒరిజినల్ ఎట్లా అడల్టరేటెడ్ కలర్ మిక్స్ ఐడెంటిఫై చేయాలి. సో అది కొన్ని యూట్యూబ్లో ఇంటర్నెట్లో కూడా కొన్ని సింపుల్ టేస్ట్ ఉన్నాయి, నాట్ ఓన్లీ ఫర్ స్పైసెస్ బట్ అది మిల్క్ ప్రోడక్ట్, పనీర్ ప్రోడక్ట్, పెరుగు, మిగతా ప్రోడక్ట్ గురించి కూడా కొన్ని సింపుల్ టేస్ట్ మన ఇంటికి పాసిబుల్ ఉంది. అది ఆన్లైన్ అవైలబుల్ ఉంది. రెగ్యులర్గా వీడియో మేము సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో తర్వాత ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా పెడుతున్నాము. సో పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ స్పైసెస్ అంటే ప్రతి ఇంటికి కంపల్సరీ యూజ్ చేస్తారు, ఈ ప్రతి కిచెన్ ఐటమ్ ఇది. సో కొంచెం ఈ పర్చేజ్ చేసే టైంలో ఈ స్పైసెస్ కావచ్చు, వేరే ఫుడ్ ఐటమ్ పర్చేజ్ చేసే టైంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ప్రాపర్ షాప్ నుంచి పర్చేజ్ చేయాలి, ప్రాపర్ బ్రాండెడ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. లూజ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ లూజ్ ఐటమ్స్లో యాజ్ పాసిబుల్ లూజ్ ఐటమ్ అవాయిడ్ చేయండి. తర్వాత ఈ ప్యాకెట్స్ పైన కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ప్రాపర్గా చూడాలి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంది, సస్పిషన్స్ ఉంది, ఈ అడల్టరేట్ ఉంది, కలర్ మిక్స్ ఉంది, సో ఇమీడియట్గా మన H1 టోల్ ఫ్రీ నెంబర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళపైన మేము ఇన్స్పెక్షన్ చేసి యాక్షన్ కూడా చేస్తాము. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు అనేటివి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ సుగంధ ద్రవ్యాలను నకిలీ ఏవి లేకపోతే ఒరిజినల్ ఏవి తెలుసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా కూడా లైసెన్స్డ్ ఉన్న షాపులలోనే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయాలి అని చెప్పేసి కూడా డీసీపీ గారు అయితే సూచన ఇస్తూ ఉన్నారు. మొత్తానికి 25,000 టన్నుల నకిలీ సుగంధ ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగలిగారు. మరి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఫర్దర్గా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఇప్పటికీ అమ్మారు, ఎక్కడెక్కడ పంపించారు అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. ఫర్దర్గా మొత్తం కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాము. ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఇటు మా డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా సహాయశక్తిలో మేము కృషి చేస్తాము. ఇలాంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా పబ్లిక్ తీసుకునే అవసరం అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇటు సుగంధ ద్రవ్యాలే కావచ్చు, ఇటు ఫుడ్ పాయిజన్ విషయానికి వస్తే కూడా కల్తీ ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, ఫుడ్ కలర్స్ కావచ్చు, అలాగే బిర్యానీలు ఇప్పటివరకు కూడా చాలా వరకు రెస్టారెంట్ల పైన కూడా తనిఖీలు జరిగాయి. ఆఖరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా తనిఖీలు జరిగాయి. ఎక్కడ నకిలీ ఉన్నా కానీ వెంటనే సీజ్ చేసేస్తున్నారు. అదే విషయంలో కూడా సుగంధ ద్రవ్యాల గోదాంని కూడా ఈరోజు సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు H1 డీసీపీ గారు అయితే. ఎందుకంటే ప్రజల హానికరమైన పదార్థాలు కాబట్టి వాళ్ళకు ఆరోగ్యాన్ని దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా కిడ్నీస్, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ డ్యామేజ్ ఇలాంటివి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV.